అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చదువులోకి మతం తీసుకురావద్దని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ అన్ని శాఖల్లో కూడా నిధులు మొత్తం డైవర్ట్ చేశారు మంత్రి అచ్చెన్న. ఆ రైతులకు న్యాయం చేయండి విశాఖ ఎమ్మెల్యే. కూటమిలో చేరే ప్రసక్తే లేదు వైసీపీకి చెందిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్లు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలి గాజువాక ఎమ్మెల్యే. ఏపీలో కూటమి సర్కార్ సాధింపులు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి మాజీ మంత్రి గుడివాడ. ఇచ్చాపురం మండలం ఎల్సీ గేట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న చేనేత చీరలను ప్రోత్సహించాలి విజయనగరం ఎమ్మెల్యే. చదువులోకి మతం తీసుకురావద్దు, కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. Please understand. Please answer my question, sir. Sir, మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి నోనో అధ్యక్ష, అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ హియర్? నోనో ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ కాబట్టి మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? ఆ రోజు మీరు ఎందుకు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, నాకు బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. ఒక్క నిమిషం కూర్చోండి. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం. 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు. అది నేను విశాఖలో 2004-09లో ప్రభుత్వ పలువురు రైతుల దగ్గర భూమి తీసుకుని వాటికి బదులుగా VMRDA భూములకు పూర్తి హక్కు కల్పిస్తూ ఇచ్చారు. ఆ భూములు రైతుల వద్ద పలువురు కొనుక్కున్నారు. వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ముచ్చయ్య గారి బాటలో సూటిగా ఈ బిల్లు గురించి మాట్లాడమని చెప్పి విష్ణుకుమార్ రాజు గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ విద్యాశాఖ తీసుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, టీచర్సు, అలాగే స్టూడెంట్స్ యొక్క అదృష్టం అధ్యక్ష. మీరు ఇదివరకు కంపేర్ చేస్తే అంతకుముందు
విద్యాశాఖ ఎటువంటి వ్యక్తులు ఉండేవారో పాత ప్రభుత్వంలో మీకు తెలుసు అధ్యక్ష. పాపం వ్యక్తులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్? విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ. మనతో పాటు జీవితాంతము జీవితకాలం వచ్చేదే విద్య అధ్యక్ష. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష. తల్లిదండ్రులు రారు, తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టడం అనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డీవియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాలల నుంచి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయుల గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష 2000 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోను, మైదాన ప్రాంతంలో ఉన్న వారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష. కానీ 2023 జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనలకు విరుద్ధంగా జీవో 117 అమలు పేరుతో అధ్యక్ష సుమారు 350 మంది ఉపాధ్యాయుల్ని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష. వీరిలో పాపము అత్యధికంగా ఉన్నవారు మహిళల అధ్యక్ష. వారి వయసు కూడా 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వయసు కలిగిన వారు అధ్యక్ష. వారికి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అట్లాగే వీరు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండలేక నిధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే జీవోఆర్టీ నెంబర్ కూటమిలో చేరే ప్రసక్తే లేదని వైసీపీకి చెందిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్లు తెలిపారు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమిలో చేరామని ఒత్తిడి తీసుకున్నారని పేర్కొన్నారు. మరి ఈ రోజు వైసీపీ పార్టీలో మాకు ఇంత గౌరవం దక్కింది. మరి మాకు చాలా మంది ప్రబలం చేస్తున్నారు, పార్టీ మారిపోమని బెదిరిస్తున్నారు. ఎంతమంది మమ్మల్ని బెదిరించినా, ఎంతమంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీలో రాగానే మాకు గౌరవం దక్కింది. కార్పొరేటర్ గా మాకు అవకాశం వచ్చింది, గెలిచాము. అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ గారిని నియమించారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు. మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంతమంది మంచి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో మేము ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా, మా యొక్క కార్యకర్తల ద్వారా, మా కార్పొరేటర్లు అందరికీ కూడా, అలాగే మా సమన్వయకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి మరి వైసీపీ నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అత్యున్నటువంటి స్థానాన్ని వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైనటువంటి మరి అవకాశాన్ని మా వైజాగ్ లో చాటు చెప్పుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఒక మాట అన్నారు, నేను మీలాంటి నాయకుడినే, మీ పక్కనే మీతో పాటు కలిసి తిరిగి ఆ స్థానం నుంచే వచ్చాను అనే మాట మాకు వైసీపీలో మరికొంత ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ఉత్సాహంతో ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని, ఉన్నటువంటి మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా పార్టీలోకి వచ్చేయండి, మీకు గౌరవం ఉంటుంది, మీకు కావాల్సినంత పదవులు ఇస్తాము అని ఇప్పుడే కాదు, పార్టీ టీడీపీ పార్టీ అధికారం వచ్చిన కానించి మాకు కాల్స్ రావడం,
మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళలకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లు ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అతని అడుగు జాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలో మేము ఉంటామని ఈ యొక్క సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎన్ని ఏదైనా సరే పార్టీ మారేది లేదు. కాకపోతే అది పాలాపారం పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా 2 ఆవులు కొనుక్కొని బతుకుతాం తప్ప పార్టీ. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని గాజువాక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఫ్లాట్లపై కూడా ఎంక్వైరీ చేయాలని కోరారు. ఈరోజు మళ్ళీ అదే విధంగా నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఎర్రంనాయుడు గారు వాళ్ళు అబ్బాయి ఉన్నారో రామ్మోహన్ గారు, అలాగే ఎంవిఎస్ మూర్తి గారు మనటువంటి ఎంపీ గారు ఉండి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ ప్లాన్ను పరిరక్షించారు. ఈ సందర్భంగా నేను గాజువాక ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, నిర్వాసితుల తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ మోడీ గారికి నాయకత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష ఇప్పుడు నేను ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజ్ మీద నాకు, ఎందుకంటే ఈ R&R అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీటి మీద కొంచెం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రశ్న వేయడం జరిగింది. ఎక్కడైనా సరే R&R ఇస్తే అధ్యక్ష ముఖ్యంగా మనం జాబ్ గ్యారంటీ అంటాం అధ్యక్ష. జాబ్ గ్యారంటీతో పాటు ప్లాట్స్ ఇస్తాం అధ్యక్ష, ప్లాట్లు కూడా, ఎందుకంటే వాళ్ళకి రీలొకేట్ చేస్తాం కనుక. దీంతో పాటు కాంపన్సేషన్, మనకి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ కాంపన్సేషన్, ఈ మూడిట్లో కూడా పూర్తి స్థాయిలో జరిగితే సంతోషం అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో జరగలేదన్నది నా ఉద్దేశం అధ్యక్ష. ఇక్కడ ప్లాంట్ స్థాపించేటప్పుడు ఎవరికైతే ఇల్లు పోయిందో వారందరికీ కూడా మనం ఆర్ కార్డ్స్ అని ఇచ్చాం అధ్యక్ష. ఆర్ కార్డ్స్ అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ అని. సుమారు 17,000 మందికి ఆర్ కార్డులు ఇచ్చినట్టుగా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇందులో జెన్యూన్ కార్డ్స్ 15,900 అన్నారు అధ్యక్ష. అంటే సుమారు డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ 1191 ఆర్ కార్డ్స్ ఉన్నాయన్నారు. అంటే 1191 డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు 475 ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు. కనుక ఈ డేటాలో కొంచెం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను అన్నది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అన్నావో అది 475 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. 75 రమారమి. కనుక ఇది ఇప్పుడు అభియాన్స్లో పెట్టడంలో ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని. ఒకసారి ఇలా ఆర్ కార్డ్స్ కానీ క్యాన్సిల్ చేస్తే మరి ఉద్యోగం చేసిన రిటైర్ అయిపోయిన అందరికి తగ్గించి మనం కాంపెన్సేషన్ తీసుకుంటామా? కనుక ఆ రోజు 1981లో వాళ్ళ ఎవరికి ఏజ్ లేకపోవడం వల్ల, ఏజ్ డిసైడ్ చేయకపోవడం వల్ల, ఏజ్లో ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే కార్డు మేజర్ మ్యారేజ్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వారికి, పెళ్ళైనటువంటి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కనుక దీని మీద ఒకసారి మనం మంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లాట్లకు వచ్చేసరికి మనమే 1500 ఎవరికైతే ఆర్ కార్డు ఇచ్చామో వారికి ప్లాట్ ఇచ్చాం. 15,907 జెన్యూన్ కార్డ్స్ అంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే 15,283 ఇచ్చాం. అంటే ఇంకా 600 కార్డ్స్ ఇంకా ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాకెందుకో ఈ డేటాలో కొంచెం తప్పుడు సమాచారం వచ్చిందేమో అనుకున్నాను అధ్యక్ష. కనుక అధ్యక్ష ఇది ఎందుకంటే ఇంకా ఆర్ కార్డుల మీద కానీ రీహాబిలిటేషన్ మీద కానీ ఈ క్వశ్చన్తో మళ్ళీ ఇంక మాట్లాడాల్సిన అవసరం ఉండదనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఒక్క నిమిషం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే ఇంకా 600 ఇప్పుడు మన డేటా ప్రకారంగా 624 మందికి. ఏపీలో కూటమి సర్కార్ సాధింపులు పిక్ స్టేజ్ గా చేరుకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరున గోడల మీద స్టేడియం మీద నుంచి చెరిపివేస్తామో ఏమో కానీ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం.
చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా? ఇచ్చాపురం మండలం ఎల్సీ గేట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 21.40 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ ను ఇచ్చాపురం రూరల్ పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. పరిధిలోని ఇచ్చాపురం రోడ్లో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మధ్యవర్తులతో మండపల్లి తోటూరు ఎల్సీకే జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని సోదా చేయగా 21 కేజీ గంజా అతని బ్యాగ్లో ఉంది. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ కూడా వశపరచుకోవడం జరిగింది. అతను ఏ విధంగా ఈ గంజా రవాణా చేస్తున్నాడు అనే దాని మీద విచారణ చేయగా అతనిది సొంత గ్రామము, అతని పేరు తపన్ సమాన్, అతని సొంత గ్రామము నువా విలేజ్, డెంకనాల్ ఎస్టేట్ ఒరిస్సా చెందిన వ్యక్తి. ఇతను గుంటూరులోని రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో ఈ మేస్త్రిగా వర్క్ చేస్తాడు. అక్కడ వర్కర్స్ని సప్లై చేయడం అక్కడ వర్క్ చేస్తున్నాడు. అతని దగ్గరలోనే ఉన్న ఒక పంజాబ్ డాబాలో ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అయినా కూడా గంజాయి అక్కడ హైవే మీద ఫస్ట్ లారీ డ్రైవర్ వాళ్ళకి కూడా సప్లై చేయడం చూసి ఆ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తన స్వగ్రామం ఒరిస్సా వచ్చి ఒరిస్సాలో అదే డెంకనాల్ డిస్ట్రిక్ట్లోనే సాహు అనే వ్యక్తి అతనికి ఇంటి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ దూరంలోనే గలపాడ విలేజ్ డెంకనాల్ డిస్ట్రిక్ట్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకొని ఈరోజు ఉదయం 11 గంటలకు ఒరిస్సా నుంచి మా మండపల్లి తోటూరు ఎల్సీ గేట్లకు వచ్చి ట్రైన్ ఎక్కి తను గుంటూరు వెళ్ళాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈ సరుకుని ఇతను ముత్తూరు రాజు చెన్నై చెందిన వ్యక్తికి, అదేవిధంగా సుందర్ రుతిరా సమీ అనే తమిళనాడు చెందిన వ్యక్తికి ఈ సరుకుని కూడా అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇతని దగ్గర వచ్చి డబ్బు చెల్లించి ఈ సరుకుని తీసుకొని వెళ్తుంటారు. వారిద్దరూ రిసీవర్స్గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా సాహు అనే వ్యక్తి ఇతనికి సరుకు ఇచ్చిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఈ సరుకుని ఇతను అధిక లాభం కోసం అమ్మాలనే ఉద్దేశంతో తన స్వగ్రామం నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా గంజాయిని రవాణా చేయడం అనేది నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం. దీనికి 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుల్లో వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులను కూడా
జప్తు చేయడానికి ఈ కేసులో దర్యాప్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న చేనేత చీరలను ప్రోత్సహించి విజయనగరం మహారాజు సంగీత కళాశాల అభివృద్ధికి ప్రజలు మంజూరు చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. అసెంబ్లీ సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. అంటే బొబ్బిలి చీరలు అనేవి ఎలాగైతే మీరు మంగళగిరి చీరల్ని ప్రమోట్ చేస్తున్నారో అదే విధంగా బొబ్బిలి చీరలు కూడా మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అలాగే విజయనగరం జిల్లాలో చూస్తుంటే మనకి పురాతనమైన మ్యూజిక్ కాలేజ్ 1919లో మహారాజా విజయరామ్ గజపతిరాజు గారు మొదలుపెట్టారు. అయితే మనం 2019లో బేబీ నాయన్ గారు బ్రదర్ ఉన్నప్పుడు మనం నా తండ్రి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 100 years అనేది మనం అక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కాలేజ్ కోసం 1 crore రిపేర్స్ కోసం అలాగే సెలబ్రేషన్ కూడా సహకారం ఇచ్చారు. అయితే అక్కడ ఫస్ట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేది ఆదిభట్ల నారాయణ దాస్ గారు, హరికథ పితామహుడు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కళలన్నీ కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మినిస్టర్ గారు, 1 minute మాట్లాడే ముందు ఒక కూర్చోం. ఇది పనస చెట్టు అన్నది ముఖ్యంగా ఉండాలమ్మా ఈ వీణ తయారీకి. అంటే మా ప్రాంతంగా తెలుసు. అయితే ఇప్పుడు పనస చెట్లు దొరకట్లేదు, కానీ ఫేమస్ అది. పనస చెట్లు ఫారెస్ట్లో కానీ రైతులు కానీ ప్రోత్సహించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు మీరు కలిసి చేస్తే తప్పించి అవ్వదు. అంచేత దానికి ఏం ప్లాన్ చేయాలి, మళ్ళీ పనస చెట్లు ఎట్లా పెంచాలి, మళ్ళీ ఆ వేన తయారీ ప్రాంత కర్మాగారాన్ని ఎట్లా ఆదుకోవాలో అసలు ఆలోచన చేయాలి. అన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు రంగారావు గారు నిజంగానే వీణ చరిత్ర కూడా చెప్పారు. చాలా సంతోషం. అందరు సభ్యులు కూడా తెలుసుకున్నారు. మరి సభ్యులు కోరుకున్నట్లుగానే నిజంగానే మరి పనస చెట్టు ఆ వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే కట్ అవుతానే ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము ఆల్రెడీ.